యాక్చువల్గా ఏంటంటే మనకి మెడలో అయితేనేమో C4 C5 ఎక్కువగా అరుగుతుందండి. సర్వైకల్ వర్టిబ్రా అంటారు. C4 C5లో అరుగుతుంది. నడుములో అయితే L4 L5 అరుగుతుంది. మనకి ఈ C4 C5లో అరిగినప్పుడు అది బాగా పించ్ అయితేనేమో సైడ్కి లాగుతుంది. అది పించ్ కాకుండా జస్ట్ నార్మల్గా అప్పుడే నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు యూ విల్ ఫీల్ పెయిన్ ఓవర్ హియర్. సో దానికి మనం కొన్ని స్ట్రెచెస్ చేస్తాం. సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ అండి. జస్ట్ కీప్ యువర్ హ్యాండ్ ఓవర్ ద చీక్. మన చెంపకి చేయి పెట్టి ప్రెషర్ ఇవ్వాలి. సో మెడ నుంచి తల నుంచి చేతికి ప్రెషర్ ఉండాలి, చేతి నుంచి తలకి ప్రెషర్ ఉండాలి, కానీ తల మధ్యలోనే ఉండాలి. ఇలా 10 లెక్కేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఫార్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ బ్యాక్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ షోల్డర్స్, ఎందుకంటే మనకి ఈ మజిల్స్ ఇలా సప్లై అవుతాయి. సో నెక్స్ట్ షోల్డర్స్, నెక్స్ట్ షోల్డర్ రొటేషన్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. అండ్ యూ కెన్ డూ సింపుల్ స్ట్రెచెస్. చెయ్యి ఇలా పెట్టి తలని ఇలా అని, సో ఇదంతా స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత 2 చేతులు తల వెనక భాగంలో పెట్టి వెనక్కి అనాలి. ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే మీ అప్పర్ థొరాసిక్ ఏరియా స్ట్రెచ్ బాగా అవుతుంది. ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం వల్ల మీ ఈ సైడ్ కండరాలు గట్టిపడి మీ తల బరువుని సగం పంచుకుంటాయి. దానివల్ల ఈ వర్టిబ్రాస్ అరగకుండా ఈ వర్టిబ్రాస్ మీద ప్రెషర్ వేయడం వల్ల మనం మళ్ళీ ఎప్పుడైతే నడుముకి ఎక్సర్సైజులు స్టార్ట్ చేస్తామో ఈ నడుము మజిల్స్ గట్టిపడి అవి హిప్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే మనం ఈ మోకాళ్ళకి ఈ క్వాడ్రిసెప్స్కి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవడం వల్ల మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మీ జాయింట్స్ అనేది అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వెదర్ యు ఆర్ ఒబేస్ ఆర్ లీన్, ఇఫ్ యూ డూ ద ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ ఇట్ విల్ బి వెరీ నార్మల్.